నేను ముందే చెప్పాను కదా స్వామివారికి 2 విగ్రహాలు అయితే ఉంటాయని. ఇదే ఆలయం యొక్క తూర్పు గోపురం. స్వామివారి విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడి నుంచి అన్నదాన సత్రం 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. పప్పు బెండకాయతో పాటు ప్రసాదం కూడా పెట్టారు. ఈరోజు మనం యానాం నుంచి ద్వారకా తిరుమల వెళ్ళబోతున్నాం. యానాం నుంచి సుమారు 120 కిలోమీటర్లు అయితే ఉంటుంది. స్వామివారి దర్శనానికి ఎంత దూరం నుంచి వెళ్ళినా తక్కువే. మీరు కూడా మా జర్నీని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో కంప్లీట్ గా ద్వారకా తిరుమల ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ ఉండే ప్రదేశాలు ఏమేమి ఉంటాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేశాను. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. NH16 అంటే రాజమండ్రి నుంచి విజయవాడ వరకు హైవే రోడ్ రావులపాలెం మీదుగా అయితే ఉంటుంది. కరెక్ట్ గా రావులపాలెం బస్ స్టాండ్ పక్కనే మారుతి హోటల్ అని ఉంది. ఇక్కడ ఇడ్లీలు మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. భీమడోలు రైల్వే స్టేషన్ రీచ్ అవగానే ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరగండి. మీరు పక్కనే ద్వారకా తిరుమల అనే బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే మీకు రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. ఈ రోడ్ లో ఎక్కడ ఆగకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే. ద్వారకా తిరుమలకి బస్సులో వచ్చేవాళ్ళు ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి స్వామివారి టెంపుల్ దగ్గరగానే ఉంటుంది. ద్వారకా తిరుమలకి మరొక పేరు చిన్న తిరుపతి. అసలు చిన్న తిరుపతికి ద్వారకా తిరుమల అనే పేరు ఎలా వచ్చిందంటే, ద్వారకా అనే మహర్షి స్వామివారి అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ ఉండగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే దిగి వచ్చారు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇక్కడ 2 ఉంటాయి. మీకు ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, కాలినడకన భక్తులు ఇక్కడి నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. మనం వెహికల్ మీద వచ్చాం కాబట్టి కొంచెం ముందుకు వెళ్తే కొండపైకి వెళ్లే మార్గం కనిపిస్తుంది. మీరు అక్కడి నుంచి రైట్ సైడ్ చూస్తే స్వామివారికి తలనీలాలు అర్పించే చోటు అయితే కనిపిస్తుంది. కొండపైకి వెళ్ళడానికి ఏ వెహికల్ కి ఎంత కాస్ట్ అవుతుందో మీరు ఆ బోర్డులో చూడొచ్చు. 4 వీలర్ కార్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మీరు లెఫ్ట్ సైడ్కి చూస్తే కాలినడకన వెళ్ళే దారి కూడా మీకు కనిపిస్తుంది. ఇదే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయం యొక్క లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. చాలా బాగుంది కదా. లోపలికి వెళ్ళాక ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది. మనం కార్ పార్కింగ్ కోసం కొంచెం ఫ్రంట్కి వెళ్తే సెంట్రల్ పార్కింగ్ అని ఉంటుంది. అక్కడ మన కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మనం వచ్చింది సమ్మర్లో కాబట్టి ఇక్కడ వాటర్ టిన్స్ అయితే బాగానే పెట్టారు. ఈ ఎండ వేడికి తట్టుకోవడానికి ఖచ్చితంగా సరిపోతాయి. బయట నుంచి చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. లోపలికి వెళ్ళి చూపిస్తా, ఇంకా చాలా బాగుంటుంది. మొబైల్స్ అయితే లోపలికి ఎలవలేదు. ఎవరైనా సరే ఇక్కడ పెట్టాల్సిందే. స్వయంగా స్వామివారిని దగ్గర నుంచి చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా 500 రూపీస్ టికెట్ తీసుకుని అయితే వెళ్ళండి. మేమైతే ఇక్కడ క్రౌడ్ తక్కువగా ఉంది అయినా సరే 100 రూపీస్ టికెట్ తీసుకుని అయితే వెళ్ళాం. స్వామివారిని దగ్గర నుంచి చూసే అనుభూతిని పొందాలనుకుంటే 500 రూపీస్ టికెట్ అయితే తీసుకోండి, లేదా ఫ్రీ దర్శనానికి కూడా మీరు వెళ్ళొచ్చు. ఇదే ఆలయం యొక్క తూర్పు గోపురం.
దర్శనం అయ్యాక మనం అందరం ఈ తూర్పు గోపురం నుంచి అయితే బయటకు వస్తాం. స్వామివారి విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో. ఎవరైనా స్వామివారికి కొబ్బరికాయ కొట్టాలనుకుంటే ఈ ప్రదేశంలో కొట్టండి. ఇది తూర్పు గోపురానికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మీరు చూస్తున్న వెయిటింగ్ హాల్ ఏదైతే ఉందో తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా జనం ఫుల్గా వస్తే వెయిటింగ్ హాల్లో పెడతారన్నమాట. మీరు ఎప్పుడైనా తక్కువ జనం ఉండాలి అని అనుకుంటే శనివారం ఆదివారం కాకుండా మిగతా ఏ రోజులైనా ఇక్కడికి రండి. ఇక్కడున్న విగ్రహాలు అయితే మీరు చూస్తే ఖచ్చితంగా స్టన్ అవుతారు. నాకు తెలిసి పెళ్లిళ్ళ సీజన్ వస్తే అసలు ఖాళీగా ఉండదని అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న మండపాలు వాటి కోసమే. ముందైతే ఈ విగ్రహాలను చూడండి ఎంత బాగున్నాయో. ఎవరైనా ద్వారకా తిరుమల రావాలి అని అనుకుని ఫ్రెండ్స్తో వచ్చినా లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినా ఒక మంచి అనుభూతిని పొందుతారు. సుప్రభాత సేవ ఇలాంటి వాటికి టికెటింగ్ కౌంటర్ ఇక్కడే ఉంది. ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ విజిట్ చేయొచ్చు. మీ అందరికీ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఎవరైనా మధ్యాహ్నం సమయంలో వచ్చినట్లయితే స్వామివారి అన్నదాన ప్రసాదం అయితే ఉంటుంది. గుడికి కుడివైపున తిరిగి కొంచెం ఫ్రంట్కి వెళ్తే స్వామివారి అన్నదాన సత్రానికి దారి అయితే మీకు కనిపిస్తుంది. గుడి టైమింగ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి నైట్ 9 వరకు అయితే మీకు ఉంటుంది. ఇదే ఉత్తర గోపురం. మీరు ఇక్కడి నుంచి చూస్తే పెద్ద పెద్ద మెట్లు కనిపిస్తున్నాయి కదా. ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్తే స్వామివారి అన్నదాన సత్రం అయితే మీకు కనిపిస్తుంది. మీరు ఇక్కడి నుంచి చూస్తే స్వామివారి గుడిని పూర్తిగా చూడొచ్చు. ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. ఇక్కడ నుంచి అన్నదాన సత్రం 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. అదిగో మీకు కనిపిస్తుంది కదా, అదే అన్నదాన సత్రం.
ఇక్కడైతే మిమ్మల్ని స్కాన్ చేసి టోకెన్ అయితే ఇస్తారు. ఇక్కడ ఐటమ్స్ అయితే పప్పు బెండకాయతో పాటు ప్రసాదం కూడా పెట్టారు. స్వామివారి ప్రసాదం తినేశాక మనం కిందకి వస్తే డొనేషన్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. ఈ లోపలికి వెళ్ళగానే స్వామివారి విగ్రహం అయితే మీకు కనిపిస్తుంది. నేను ముందే చెప్పాను కదా స్వామివారికి 2 విగ్రహాలు అయితే ఉంటాయని. మీరు గుడిలో దర్శనం చేసుకునేటప్పుడు స్వామివారిని తనువు తీరా దర్శించుకోండి. నాకు ఈ పక్కనే హరిత హోటల్ అయితే కనిపించింది. ఇది గవర్నమెంట్ సంబంధించింది. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వస్తే మీరు ఖచ్చితంగా ఒకసారి వెబ్సైట్లో చూడండి. ఇక్కడ స్టే చేయడానికి కొండపైన చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా పైనుంచి స్వామివారి గుడి ఎంత పెద్దగా ఉందో. స్వామివారి ప్రసాదం ఎక్కడ తీసుకోవాలో వీడియో ఎండ్లో చెప్తాను, చివరిదాకా చూడండి. స్టార్టింగ్లో మనం సెంట్రల్ పార్కింగ్ దగ్గర కార్ పార్క్ చేసుకుని వచ్చాం కదా, అక్కడి నుంచి సేమ్ మనం పైకి ఎలా వచ్చామో అదే దారిలో కిందకి వెళ్తాం. ఈ గుడికి ఎంట్రన్స్ ఆపోజిట్గానే మీకు ప్రసాదం కౌంటర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే స్వామివారి ప్రసాదం కౌంటర్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. నేనైతే ఇక్కడ ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నా. అదేంటంటే స్వామివారి ప్రసాదం కౌంటర్లో ఒకవేళ మీరు మనీ క్యారీ చేయకపోతే ఆన్లైన్లో మీకు కావాల్సిన ప్రసాదం అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అది కూడా మీకు కనిపిస్తున్న మిషన్ ఏదైతే ఉందో దాని నుంచే వాట్సాప్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు తీసుకోవచ్చు. నేనైతే 3 లడ్డూలు, ఒక పులిహార ప్యాకెట్ తీసుకున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయబోతున్నా. సో నా జర్నీలో మీరు కూడా భాగం అవ్వాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.